నమస్తే, వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత 5 నెలలకు పైగా తిహార్ జైల్లో ఉండి ఇటీవలే సుప్రీంకోర్టు బెయిల్పై విడుదలైంది. ఢిల్లీలో జరిగిన మద్యం పాలసీ కుంభకోణానికి సంబంధించి సౌత్ గ్రూప్తో చేతులు కలిపి ఆప్ నేతలకు 100 కోట్ల రూపాయలు ఇచ్చారనేది కవితపై ప్రధాన ఆరోపణ. ఈ క్రమంలోనే ఆమె సాక్ష్యాలను కూడా ధ్వంసం చేశారని, ఫోన్లను ఫార్మెట్ చేశారని, సాక్ష్యాలను కూడా ప్రభావితం చేశారని ఈడీ, సిబిఐ ఆరోపిస్తున్నాయి. తాజాగా ఆమె బయటకు కూడా రావడం జరిగింది. బెయిల్పై జైలు నుంచి విడుదలైన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలంగాణ గడ్డపై అడుగుపెట్టారు. దాదాపు 5.5 నెలల పాటు జైలు జీతం గడిపిన ఆమె బుధవారం స్వరాష్ట్రం చేరుకున్నారు. స్వరాష్ట్రానికి చేరుకున్న కవితకు ఆమె అభిమానులు, శ్రేయోభిలాషులు భారీ గులాబీలతో స్వాగతం కూడా పలకడం జరిగింది. శంషాబాద్ విమానాశ్రయం నుంచి జూబ్లీహిల్స్లోని ఆమె నివాసం వరకు భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. మనం అది కూడా చూసే ఉంటాం. కవితకు బెయిల్ రావడంపై కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. కవితను చూసిన కేసీఆర్ వెంటనే హత్తుకున్నారు. ఈ సందర్భంగా ఇద్దరు భావోద్వేగానికి గురయ్యారు. అది సహజమే, ఎందుకంటే 5 నెలలు జైలు జీతం గడిపిన ఆమెకి ఒక్కసారిగా ఇద్దరు భావోద్వేగానికి గురవడం కూడా జరిగింది. ఓవైపు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, మరోవైపు కవిత అరెస్ట్, మరోవైపు లోక్సభ ఎన్నికల్లో 0 సీట్లకే పరిమితం అవడంతో బీఆర్ఎస్ శ్రేణులు నిరాశలో మునిగిపోయారు. అయితే చాలా రోజుల తర్వాత కేసీఆర్ ముఖంలో నేడు ఉత్సాహం, ఆనందం కనిపిస్తున్నాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. కవితను అక్రమంగా నిర్బంధించారని, చివరికి నిజమే గెలిచిందని పార్టీ శ్రేణులందరూ చెప్పుకుంటున్నారు. ఇంటికి వెళ్లిన అనంతరం కవిత పూజా మందిరంలో పూజలు చేయడం జరిగింది. అనంతరం భర్త అనిల్ కుమార్, తల్లి శోభమ్మ ఆశీస్సులు కూడా పొందారని మనకి వార్తలైతే వచ్చాయి. అనంతరం తన సోదరుడు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి రాఖీ కట్టారు. మనం మొన్న చూసాము, కేటీఆర్ వ్యాఖ్యలను కూడా మనం ఒకసారి గమనించినట్లయితే, మా చెల్లి ఈసారి రాఖీ కట్టలేకపోయింది, ఎందుకంటే జైల్లో ఉండడంతో ఈసారి మేము రాఖీ కట్టుకోవడం అని కొంచెం భావోద్వేగానికి గురవడం కూడా మనం చూసాము. సో అందుకనే జైలు నుంచి విడుదలైన వెంటనే కేటీఆర్కి రాఖీ అయితే కవిత గారు కట్టారు. ఈ సందర్భంగా ఆమె ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్లో 10 రోజుల పాటు విశ్రాంతి తీసుకోనున్నట్లు వెల్లడించారు. ఎందుకంటే ఇన్ని రోజులు ఆమెకి జైల్లో కూడా హెల్త్ కూడా బాగాలేదని మనం విన్నాం కాబట్టి, సో ఇప్పుడు జైలు నుంచి వచ్చిన తర్వాత విశ్రాంతి తీసుకుంటున్నారని, అలాగే ఈ 10 రోజుల పాటు తనను ఎవరు డిస్టర్బ్ చేయొద్దని, తనను కలవడానికి రావద్దని అభిమానులు, కార్యకర్తలకు కవిత విజ్ఞప్తి చేయడం కూడా జరిగింది. ఈ విషయంలో అభిమానులు సహకరించాలని కూడా కోరారు. 10 రోజుల తర్వాత అందరికీ అందుబాటులో ఉంటానని కవిత చెప్పడం అయితే జరిగింది. సో మొత్తానికి మనం చూసుకున్నట్లయితే కవిత రాకతో ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసం కోలాహలంగా మారిందని చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే ఇప్పటి వరకు తాను ఏం చేయాలన్నా కూతురు జైల్లో ఉందని వెనకడుగు వేసిన కేటీఆర్ ఇప్పుడు రంగంలోకి దిగేలా కనిపిస్తోందని అక్కడ బీఆర్ఎస్ పార్టీలోని వాతావరణం చూస్తుంటే మనకి అర్థమవుతుంది.